ఓం శాంతి. ఈరోజు మురళి 14/12/2024. మధురమైన పిల్లలారా, మీ దగ్గర మన్మనాభవ మరియు మధ్యాజీభవ అనే తీక్షణమైన బాణాలు ఉన్నాయి. ఈ బాణాల ద్వారానే మీరు మాయపైన విజయాన్ని ప్రాప్తి చేసుకోగలరు. మాయతో యుద్ధం జరుగుతోంది. యుద్ధం చేసినప్పుడు బాణాలు అవసరము. సో బాణాలు మన్మనాభవ, మధ్యాజీభవ, ఈ రెండు తీక్షణమైన బాణాలు. ఇవి రెండు మంత్రాలు జో మనస్సుని వశీకరణ చేసుకునేకంటారు. బాబా మొత్తం జ్ఞానం యొక్క సారమే మన్మనాభవము, మధ్యాజీభవము అంటారు. బాబా ఇవాళ బాణాలు అంటున్నారు. మన్మనాభవము మరియు మధ్యాజీభవం అనే తీక్షణమైన బాణాలు ఉన్నాయి. ఈ బాణాల ద్వారానే మీరు మాయపైన విజయం సాధించగలరు. ప్రశ్న: పిల్లలకు బాబా సహాయం ఏ ఆధారం పైన లభిస్తుంది? పిల్లలు ఏ విధంగా బాబాకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటారు? జవాబు: పిల్లలు ఎంతగా బాబాను ప్రేమగా స్మృతి చేస్తారో అంతగా బాబా సహాయం లభిస్తుంది. ప్రేమగా మాట్లాడండి. మీ సంబంధాన్ని సరిగ్గా ఉంచుకోండి. శ్రీమతం పైన నడుస్తూ ఉన్నట్లయితే బాబా సహాయం చేస్తూ ఉంటారు. బాబా, మీరు పరంధామం నుండి వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేస్తున్నారు. మీ ద్వారా మాకెంతో సుఖం లభిస్తోంది అని పిల్లలు బాబాకు కృతజ్ఞతలు తెలియచేస్తారు. ఆ ప్రేమలో ఆనంద బాష్పాలు కూడా వచ్చేస్తాయి. బాబా ఏమంటున్నారు చూడండి. పిల్లలు ఎంతగా బాబాను ప్రేమగా స్మృతి చేస్తారో అంత సహాయం లభిస్తుంది. బాబాతో ప్రేమగా మాట్లాడండి. మీ సంబంధాలను సరిగ్గా ఉంచుకోండి. శ్రీమతం పైన నడుస్తూ ఉంటే బాబా సహాయం లభిస్తూ ఉంటుంది. బాబా పరంధామం నుండి మన కోసం పావనంగా చేసేకొచ్చినారు. ఇది జ్ఞాపకం పెట్టుకొని బాబాకు కృతజ్ఞతలు తెలియచేస్తాం. బాబా అంటున్నారు, కృతజ్ఞతలు చెప్తూ ఆనంద బాష్పాలు వచ్చేయాలి అంటున్నారు. ఓం శాంతి. పిల్లలకు అందరికన్నా ప్రియమైన వారు తల్లి, తండ్రి మరియు తల్లిదండ్రులకు చాలా ప్రియమైన వారు పిల్లలు. పిల్లలకు తల్లిదండ్రి ఇష్టం, తల్లిదండ్రికి పిల్లలు ఇష్టం. తండ్రిని త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ అని అంటారు. లౌకిక తల్లిదండ్రులను అలా ఎవరు అనరు. ఈ మహిమ తప్పకుండా ఉంది, కానీ ఇది ఎవరికి సంబంధించింది అనేది కూడా తెలీదు. తెలుసుకున్నట్లయితే అక్కడికి వెళ్ళిపోతారు మరియు అనేకులను తీసుకొస్తారు. కానీ డ్రామా రాతనే ఇలా ఉంది. డ్రామానే ఈ విధంగా రాయబడి ఉంది. ఎప్పుడైతే డ్రామా పూర్తి అవుతుందో అప్పుడే నేను వస్తాను. ఇంతకుముందు నాటకాలు జరిగేవి. నాటకం పూర్తి అయ్యే సమయంలో నటులందరూ స్టేజ్ పైకి వచ్చేస్తారు. అలాగే ఇది కూడా అనంతమైన నాటకం. సత్య త్రేతాయుగాలు, ద్వాపర కలియుగాలు అన్ని పిల్లల బుద్ధిలోకి రావాలి. ఇదంతా సృష్టి చక్రం. మూలవతనం సూక్ష్మవతనంలో చక్రం తిరుగుతోందని కాదు, సృష్టి చక్రం ఇక్కడే తిరుగుతుంది. బాబా అంటున్నారు, ఏక్ ఓంకార్ సత్నాం అని గాయనం చేస్తారు సిక్కు ధర్మస్థులు. ఇది ఎవరి మహిమ? గ్రంథ సాహెబ్లో భగవంతుని యొక్క మహిమను రాయడం జరిగింది. బాబా అంటున్నారు, ఇది ఎవరి మహిమ? గ్రంథంలో సిక్కువారు కూడా మహిమ చేస్తారు. గురునానక్ వాచ, ఏక్ ఓంకార్ అనేది ఆ ఒక్క నిరాకరుడైన పరమాత్ముని యొక్క మహిమనే అయింది. కానీ వీరు పరమాత్ముని మహిమ మరచి గురునానక్ని మహిమ చేయడం మొదలు పెడతారు. కనపడరు కదా భగవంతుడు. భగవంతుడు కనపడరు కాబట్టి కనిపించే గురువులనే భగవంతునిగా భావించి మహిమ చేస్తూ వచ్చినారు. ప్రతి ఒక్క ధర్మస్థాపకులు చెప్పింది కూడా భగవంతుని గురించే. కానీ భగవంతుని గురించి తెలియని దాని కారణంగా గురువులని లేదా ధర్మస్థాపకులనే భగవంతుడిగా ఒప్పుకుంటూ మా ధర్మం వేరు, మా కులం వేరు, మా యొక్క పంథం మార్గం వేరు అని రకరకాలుగా పంథాలు మార్గాలు అవలంబిస్తా వచ్చినారు. అదే బాబా అంటున్నారు. నిజానికి సృష్టి అంతటిలో మహిమ ఏదైతే ఉందో అదంతా ఒక్క బాబా మహిమనే. ఇంకెవరి మహిమ లేదు. జనన మరణ చక్రాలకు వచ్చేస్తారు. బ్రహ్మలో బాబా ప్రవేశం జరగకపోతే అతడు కూడా గవ్వతుల్యమైన వారే. ఇప్పుడు మీరు గవ్వ నుండి వజ్రంలాగా తయారవుతున్నారు.
గవ్వతుల్యము నుండి పరంపిత పరమాత్మ ద్వారా వజ్ర సమానంగా అవుతున్నారు. ఇప్పుడు ఇది పతిత ప్రపంచం, బ్రహ్మరాత్రి. పతిత ప్రపంచంలోకి బాబా వచ్చినప్పుడు వారిని ఎవరైతే గుర్తిస్తారో వారిపైన బలిహారం అవుతారు. గుర్తిస్తేనే బలిహారం అనేది జరుగుతుంది కదా, గుర్తించకపోతే బలిహారం ఎట్లా జరుగుద్ది? ఈనాటి ప్రపంచంలో పిల్లలు కూడా చంచలంగా అయిపోయారు. దేవతలు ఎంత బాగుండేవారు, ఇప్పుడు వారు పునర్జన్మలు తీసుకుంటూ తమోప్రధానంగా అయిపోయారు. సన్యాసులు కూడా మొదట చాలా బాగుండేవారు, పవిత్రంగా ఉండేవారు, భారతదేశానికి సహాయం చేసేవారు. భారతదేశంలో పవిత్రత లేకపోతే కామచిత్తి పైన కాలిపోయేవారు. సత్యుగంలో ఈ కామవికారం ఉండదు. ఈ కలియుగంలో అందరూ కామాగ్రిలో కూర్చొని ముళ్ళుగా అయిపోయినారు. సత్యుగంలో అలా అనరు, అక్కడ ఈ విషయ వికారాలే ఉండవు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తీసుకోవాలి అని అంటారు. వికారులనే పతితులు అని అంటారు. ఈ రోజుల్లో మనుషులు 10-12 మంది పిల్లలకు కూడా సంతానం ఉత్పన్నం చేస్తారు. అసలు ఎటువంటి నిబద్ధత లేకుండా అయిపోయింది. సత్యుగంలో కొడుకు పుట్టే ముందే సాక్షాత్కారం అవుతుంది. అలాగే నేను ఈ శరీరాన్ని వదిలి చిన్న పిల్లవాడిగా అవుతానని కూడా శరీరం వదిలే ముందు కూడా సాక్షాత్కారం అవుతుంది. ఎంత పారదర్శక ప్రపంచం! అక్కడ ఒకే కొడుకు ఒకే బిడ్డ ఉంటారు, ఎక్కువ మంది ఉండరు. అంతా నియమానుసారంగా నడుస్తుంది. వృద్ధి అయితే జరుగుతుంది, కానీ అక్కడ వికారాలు ఉండవు. మరి అక్కడ పుట్టడం ఎలా జరుగుతుంది అని చాలామంది అడుగుతారు. అక్కడ యోగ బలం ద్వారానే అన్ని పనులు జరుగుతాయని చెప్పాలి. యోగ బలం ద్వారానే మనం సృష్టి పైన రాజ్యం అనేది చేస్తాం. దృష్టి ద్వారా కూడా జన్మ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా, అదే బాబా అంటున్నారు యోగ బలం ద్వారా జరుగుతుంది అని చెప్పండి. బాహుబలం ద్వారా సృష్టి యొక్క రాజ్యం లభిస్తుంది. బాహుబలం ద్వారా సృష్టి యొక్క రాజ్యం కూడా లభించదు. క్రైస్తవులు పరస్పరం కలుసుకుంటే వారు మొత్తం సృష్టి రాజ్యమంతటిని తీసుకోగలరు, కానీ వారు పరస్పరం కలుసుకోరు. అలా నియమంలో లేదు. కావుననే 2 పిల్లులు పరస్పరం పోట్లాడుకుంటే వెన్న పిల్లలైన మీకు లభిస్తుంది అని అంటారు. కృష్ణుని నోట్లో వెన్నను చూపించారు, అది ఈ సృష్టి రూపీ వెన్న. ఈ యోగా బలము ద్వారానే, ఈ యోగా బలం యొక్క యుద్ధమే శాస్త్రాలలో చూపించబడింది. అంతేకాని అది బాహుబలం యొక్క యుద్ధం కాదు. వారు మళ్ళీ శాస్త్రాల్లో హింసాయుతమైన యుద్ధాన్ని చూపించారు, కురుక్షేత్ర సంగ్రామాన్ని. వాటికి మనకు ఎటువంటి సంబంధము లేదు. పాండవులు మరియు కౌరవుల యుద్ధమేదీ లేదు. ఈ అనేక ధర్మాలు 5000 సంవత్సరాల క్రితం కూడా ఉండేవి. బాబా అంటున్నారు, పరస్పరం పోట్లాడుకొని వినాశమయ్యాయి. పాండవులు దేవీదేవత ధర్మ స్థాపనం చేస్తారు. ఇది యోగా బలం. దీని ద్వారా సృష్టి రాజ్యం లభిస్తుంది. మాయాజీతులుగా జగజ్జీతులుగా అవుతారు. సత్యుగంలో మాయా రావణుడే ఉండడు. అక్కడ రావణ్ణి దిష్టి బొమ్మను తయారు చేసి తగలబెట్టే విషయం లేదు. ఎటువంటి చిత్రాలు తయారు చేస్తారో చూడండి. నిజానికి అటువంటి దైత్యులు లేదా అసురులు ఎవరు ఉండరు, రావణ్ లాంటి వాళ్ళు. పంచవికారాలు స్త్రీవి, పంచవికారాలు పురుషులలోనివి. వాటిని కలిపి 10 తలల రావణ్ణి తయారు చేశారు. ఇది కూడా ఎవరికీ తెలీదు. విష్ణువుకి కూడా 4 భుజాలను చూపిస్తారు. మనుషులు ఈ సామాన్యమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరు. పెద్ద రావణాసురుని తయారు చేసి కాల్చుతారు. అది కూడా ప్రతి సంవత్సరం పెంచుతా కాల్చుతారు. ఎందుకు పెంచుతున్నాము అనేటువంటి జ్ఞానం కూడా లేదు. మనలో రావణి యొక్క అంశాలు ఎట్లా పెరుగుతూ ఉన్నాయో అట్లా రావణాసురుని ప్రతి సంవత్సరం కాల్చుతున్నారు, పెంచి. ఒకసారి కాల్చితే చచ్చిపోతారు కదా, మళ్ళీ సంవత్సరం అన్ని వేలు ఎందుకు ఖర్చు చేయాల? దాని అర్థం ఇంకా మనలో రావణాసురుడు చనిపోలేదు, అందుకే కాల్చుతూ ఉన్నారు. రామ్లీలా మైదానంలో కాల్చుతారు కదా. తో బాబా అంటున్నారు, పంచవికారాలు స్త్రీవి, పంచవికారాలు పురుషులవి. పెద్ద రావణ్ణి తయారు చేసి కాల్చుతారు. అతి ప్రియమైన పిల్లలకు ఇప్పుడు
బేహద్ తండ్రి వచ్చి ఇవన్నీ విషయాలు అర్థం చేస్తున్నారు. తండ్రికి ఎప్పుడూ పిల్లలు నంబర్ వారిగానే ప్రియంగా ఉంటారు. కొందరు చాలా ప్రియమైన వారిగా ఉంటారు, కొందరు చాలా తక్కువ ప్రియమైన వారిగా కూడా అవుతారు. ఎంత ప్రియమైన పిల్లలుగా ఉంటారో అంత ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో, దయాహృదయులుగా ఉంటారో వారు ప్రియమనిపిస్తుంది. భక్తి మార్గంలో దయ చూపించమని కోరుకుంటారు కదా. ఖుదా రహం కరో, మెర్సీ ఆన్ మీ ఇంగ్లీష్లో అంటారు. కానీ డ్రామా గురించి ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడైతే చాలా తమోప్రధానంగా అయిపోతారో అప్పుడే బాబా వచ్చే ప్రోగ్రాం ఉంటుంది. ఈశ్వరుడు ఏది కావాలంటే అది చెయ్యగలడు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రాగలడు అని కాదు. మరి అటువంటి శక్తి ఉన్నట్లయితే నిందలు ఎందుకు లభిస్తాయి, వనవాసం ఎందుకు లభిస్తుంది? ఈ విషయాలు చాలా గుప్తమైనవి. కృష్ణునికి కూడా నిందలు పడ్డాయి అని వాస్తవానికి కృష్ణునికి నిందల విషయం అక్కడ నిందలే ఉండవు. సత్యుగంలో వనవాసం ఎందుకు లభిస్తుంది? ఈ విషయాలు చాలా గుప్తమైనవి. కృష్ణునికి నిందలు కూడా పడవు. భగవంతుడు ఇది చేయలేడా అని అంటారు. కానీ వినాశమైతే జరగాల్సే ఉంది. అందులో రక్షించే విషయం ఏదీ లేదు. అందరినీ తిరిగి వాపస్ తీసుకెళ్లేందుకు నేను వస్తాను. స్థాపన వినాశనం చేయిస్తారు. కాబట్టి తప్పకుండా తాను భగవంతుడే కదా. పరంపిత పరమాత్మ స్థాపన చేస్తారు. దేని స్థాపన? చూడండి బాబా ఏమంటున్నారు. బాబా స్థాపన చేస్తారంటే వచ్చి ఏ ధర్మ స్థాపన చేస్తున్నారు, ఎవరి స్థాపన చేస్తున్నారు? ఆది సనాతన దేవీదేవత ధర్మం యొక్క, సత్యుగం యొక్క స్థాపన చేస్తున్నారు. ముఖ్య విషయంగా మీరు భగవంతుడు ఎవరు, గీతా భగవంతుడు ఎవరు అని అడగాలి. మొత్తం ప్రపంచమంతా ఇందులో తికమక పడి ఉంది. వారైతే మనుషుల పేరును రాసేసినారు. ఆది సనాతన దేవీదేవత ధర్మస్థాపనను భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. మనుషుల పేరంటే శ్రీకృష్ణుని పేరు రాసినారు. మరి కృష్ణుడు గీతా భగవంతుడని మీరు ఎలా అనగలరు? వినాశనము మరియు స్థాపన చేయించడం ఎవరి పని? గీతా భగవంతుని పని. మరి గీతనే ఖండితం చేసేస్తున్నారు దీన్ని మర్చిపోయి. ఇది చాలా పెద్ద పొరపాటు. మళ్ళీ జగన్నాథపురిలో దేవతల పెద్ద పెద్ద అశుద్ధమైన చిత్రాలను తయారు చేస్తున్నారు. ఇలా అశ్లీల చిత్రాలను ఉంచడం ప్రభుత్వం అవరోధిస్తుంది కదా. కావున ఈ విషయాలపైన అర్థం చేయించాలి. ఈ మందిరాల విషయంలో ఎవరి బుద్ధిలోకి ఈ విషయాలు రావు. ఈ విషయాలను స్పష్టంగా బాబానే వచ్చి అన్నీ క్లియర్గా మనకి అర్థం చేస్తారు. బాబా రాకపోయింటే మనకి కూడా ఏమీ తెలియదు కదా. పిల్లలు ఎన్ని ప్రతిజ్ఞాపత్రాలు రాస్తారో చూడండి. రక్తంతో కూడా రాసిస్తారు. కృష్ణునికి రక్తం కారితే ద్రౌపది తన చీరను చింపి దానికి కట్టింది అనే ఒక కథ కూడా ఉంది కదా. ఇది ప్రేమ కథ. మీకు శివబాబా పైన ప్రేమ ఉంది. ఈ బ్రహ్మ నుండి రక్తం వెలువడగలదు. ఇతడికి దుఃఖం కలుగుతుంది. కానీ శివబాబాకి ఎప్పుడూ దుఃఖం కలగదు. ఎందుకంటే తమ శరీరమే లేదు. కృష్ణునికి ఏదైనా దెబ్బ తగిలితే దుఃఖం కలుగుతుంది కదా. మరి అతడు పరమాత్మ ఎలా అవ్వగలడు? నేనైతే సుఖదుఖాలకు అతీతుడను అని బాబా అంటున్నారు. కానీ నేనొచ్చి పిల్లలను సదా సుఖీగా తయారు చేస్తాను. సదాశివ అనే గాయనం కూడా ఉంది. సుఖాన్నిచ్చే సదాశివుడు. సుఖాన్నిచ్చేవారు ఎవరు? సదాశివుడు. నా మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు ఎవరైతే సుపుత్రులుగా ఉన్నారో, జ్ఞాన ధారణ చేసి పవిత్రంగా ఉంటారో, సత్యమైన యోగులుగా జ్ఞానులుగా ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు అని అంటారు. అండర్లైన్. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. చాలా మంచిగా ఎవరైతే అనన్యులై ఉంటారో, నన్ను తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చేసుకోరో అలాంటి వాళ్ళే నాకు ప్రియం. దాంట్లో బాబా ఎన్ని లాజిక్స్ చెప్తున్నారు చూడండి. ఎవరైతే సుపుత్రులుగా ఉంటారో, జ్ఞాన ధారణ చేసి పవిత్రంగా ఉంటారో, సత్యమైన యోగులుగా జ్ఞానులుగా ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు అని బాబా అంటున్నారు. లౌకిక తండ్రి వద్ద కూడా కొందరు
మంచి పిల్లలు, కొందరు చెడ్డ పిల్లలు ఉంటారు. కొందరు కులాన్ని కలంకితం చేసేవారు కూడా ఉంటారు. చాలా అశుద్ధంగా అయిపోతారు. ఇక్కడ కూడా అలాగే ఆశ్చర్యవంతులై పిల్లలుగా అవుతారు. వింటారు, వినిపిస్తారు, మళ్ళీ వదిలి వెళ్ళిపోతారు. కావుననే నిశ్చయపత్రం వ్రాయించబడుతుంది. అప్పుడు వారు వ్రాసిన దానిని వారి ముందు ఇవ్వడం జరుగుతుంది. కొందరు రక్తంతో కూడా రాసిస్తారు. రక్తంతో రాసి ప్రతిజ్ఞ చేస్తారు. ఈ రోజుల్లో వారు ప్రతిజ్ఞ కూడా చేయిస్తారు, కానీ అది అసత్యమైన ప్రతిజ్ఞ. ఈశ్వరుని సాక్షిగా భావించి అంతా సత్యమే చెప్తాను, కోర్టులోనూ ప్రతిజ్ఞ చేయిస్తారు. పెళ్ళైనప్పుడు 7 అడుగులు చేపించి ప్రతిజ్ఞ చేయిస్తారు, అన్నీ చేస్తారు, కానీ నామకావాస్తి అన్నీ. బాబా అంటున్నారు, మీరు ప్రత్యక్షంగా సాక్షిగా భావించడం అనగా అతడు ఈశ్వరుడే, నేను ఈశ్వరుణ్ణి అని భావిస్తూ ప్రతిజ్ఞ చేస్తారు. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా నన్ను తెలుసుకున్నారు. బాబా ఈ కండ్ల రూపీ కిటికీల ద్వారా చూస్తున్నారు. బ్రహ్మ యొక్క కండ్ల రూపీ కిటికీల ద్వారా చూస్తున్నారు. ఇది పరాయా శరీరం, దీన్ని నేను అద్దెకు తీసుకున్నాను. బాబా కిరాయాదారుడు, ఇల్లు ఉపయోగించబడుతుంది కదా, అలా నేను ఈ ఇంటిని ఉపయోగించుకుంటాను. బాబా ఈ కిటికీల ద్వారా చూస్తారు. బాబా ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నారు. ఆత్మ తప్పకుండా ఇంద్రియాలనే ఉపయోగిస్తుంది కదా. నేను వచ్చాను కాబట్టి తప్పకుండా వినిపిస్తాను కదా. ఈ అవయవాలను ఉపయోగించుకుంటాను అంటే మరి తప్పకుండా అద్దె కూడా ఇవ్వాలి కదా. దేన్ని ఉపయోగించుకుంటే దానికి అద్దె అయితే ఇస్తాం కదా. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఏ అవయవాలను ఉపయోగించుకుంటే దానికి అద్దె ఇవ్వడం జరుగుతుంది. పిల్లలైన మీరు ఈ సమయంలో నరకంను స్వర్గంగా తయారు చేస్తారు. మీరు ప్రకాశమునిస్తారు, జాగృతం చేస్తారు. మిగిలిన వారంతా కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతున్నారు. మాతలైన మీరు మేల్కొంటారు, స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. ఇందులో మెజారిటీ మాతలది. కావున వందే మాతరం అని గాయనం ఉంది. భీష్మ పితామహులు మొదలైన వారికి కూడా మీరే బాణాలు వేస్తారు. మన్మనా భవ మధ్యాజీ భవ, బాణం ఎంత సహజమైనది. ఇవే బాణాల ద్వారా మీరు మాయపైన కూడా విజయాన్ని పొందుతారు. మీరు ఒక్క తండ్రి స్మృతిలో ఒక్కరి శ్రీమతంపైనే నడవాలి. తండ్రి మీకు ఇటువంటి శ్రేష్ఠ కర్మను నేర్పిస్తున్నారు. దీని ద్వారా 21 జన్మలు ఎప్పుడు కర్మలను దూషించుకోవాల్సిన అవసరం ఉండదు. శ్రేష్ఠ కర్మలను నేర్పిస్తున్నారు. మీరు సదా ఆరోగ్యవంతులుగా, సదా సుసంపన్నులుగా అవుతారు. అనేక సార్లు మీరు స్వర్గాధిపతులుగా అయ్యారు, రాజ్యం తీసుకున్నారు మరియు పోగొట్టుకున్నారు. బ్రాహ్మణ కులభూషణులైన మీరు హీరో హీరోయిన్ పాత్రను అభినయిస్తారు. డ్రామాలో అందరికన్నా ఉన్నతమైన పాత్ర పిల్లలైన మీదే. కావున ఇలా ఉన్నతంగా తయారు చేసే తండ్రి పైన చాలా ప్రేమ ఉండాలి. బాబా మీరు అద్భుతం చేస్తారు. మా మనస్సులోనూ లేదు, మా చిత్తులోనూ లేదు. మేమే నారాయణుడిగా ఉండేవారమని మాకేం తెలుసు అంటారు. మీరే నారాయణుడిగా లేదా లక్ష్మిగా, దేవీ దేవతలుగా ఉండేవారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ అసురులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసి వారసత్వాన్ని పొందండి అని బాబా చెప్తున్నారు. అసురులుగా బాబా నిన్నటి రోజున మురళిలో బాబా చెప్తున్నారు కదా, అసురత్వం అంటే ఏమింటే ఎవరినైనా నిందించడం కూడా అసురత్వమే అని బాబా చెప్తున్నారు. ఎవరినైనా గ్లాని చేయడము, నిందించడము, పరచింతన చేయడము కూడా అసురత్వమే, దేహాభిమానానికి గుర్తే. డైరెక్ట్గా బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, ఇప్పుడు బాబా అంటున్నారు మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ అసురులుగా అయిపోయినారు. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసి వారసత్వాన్ని పొందండి అని బాబా చెప్తున్నారు. ఎవరెంత పురుషార్థం చేస్తే అంత దాన్ని బట్టి సాక్షాత్కారం అవుతుంది. రాజయోగాన్ని ఒక్క తండ్రియే నేర్పించారు.
సత్యమైన సహజ రాజయోగమును మీరిప్పుడే నేర్పించగలరు. బాబా పరిచయమును అందరికీ ఇవ్వడం మీ బాధ్యత. అందరూ అనాథలుగా అయిపోయారు. ఈ విషయాలను కూడా కల్పపూర్వం వారు కోట్లాది మందిలో ఏ ఒక్కరో అర్థం చేసుకోగలరు. మొత్తం ప్రపంచమంతటిలో మహాన్ మూర్ఖులను చూడాలనుకుంటే ఇక్కడే చూడండి అని బాబా చెప్తున్నారు. ఏ తండ్రి అయితే 21 జన్మల వారసత్వం ఇస్తున్నారో ఆ తండ్రి చెయ్యిని వదిలేస్తారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఇప్పుడు మీరు స్వయం ఈశ్వరుని పిల్లలు, మళ్ళీ దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్య శూద్రులు పిల్లలుగా అవుతారు. ఇప్పుడు అసురీ సంతానము నుండి ఈశ్వరీయ సంతానంగా అవుతారు. తండ్రి పరంధామం నుండి వచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేస్తున్నారు. కావున వారిపై ఎంతగా కృతజ్ఞతా భావం ఉండాలి. భక్తి మార్గంలో కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. దుఃఖంలో అలా కృతజ్ఞతలు చెప్పుకోరు కదా. ఇప్పుడు మీకెంతో సుఖం లభిస్తోంది. కావున మీకు చాలా ప్రేమ ఉండాలి బాబా పైన. మన తండ్రితో ప్రేమగా మాట్లాడితే వాళ్ళు ఎందుకు వినరు? సంబంధం ఉంది కదా. రాత్రి లేచి బాబాతో మాట్లాడాలి. బాబా తమ అనుభవాన్ని తెలియచేస్తూ ఉంటారు. బ్రహ్మబాబా నేను ఎంతో స్మృతి చేస్తాను. బాబా ప్రేమలో ఆనంద బాష్పాలు కూడా వచ్చేస్తాయి. నేను ఎలా ఉండేవాడిని, ఎలా అయిపోయాను అని బాబా స్మృతి చేస్తారు. బ్రహ్మబాబా అంటున్నారు శివబాబాతో, పిల్లలతో చెప్తున్నారు. నన్ను మీరు ఎలా తయారు చేశారు బాబా? తతత్వం. మీరు కూడా అలా అవుతారు. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు. యోగంలో ఉండేవారికి బాబా యొక్క సహాయం కూడా లభిస్తుంది. కళ్ళు తమంతట తామే తెరుచుకుంటాయి. మంచం కదులుతుంది కదా. బాబా ఎంతోమందిని లేపుతారు. చూసినారా? అండర్లైన్ చేసుకోండి ఇవన్నీ. ఎవరికి ప్రేమ ఉంటే వాళ్ళందరి గుర్తులు ఇది. బేహద్దు తండ్రి ఎంత దయ చూపిస్తారు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? బాబా భవిష్యత్తులో శ్రీ నారాయణ్ని వరించేందుకు కావలసిన శిక్షణను తీసుకునేందుకు వచ్చాము అని అంటారు. లక్ష్మీని వరించేందుకు ఈ పరీక్షను పాస్ అవుతున్నాము అని అంటారు. ఇది ఎంత అద్భుతమైన స్కూలు, ఇది ఎంత అద్భుతమైన విషయాలు, ఇది ఎంత పెద్ద యూనివర్సిటీ, గాడ్లీ యూనివర్సిటీ. ఏదో ఒక రోజు తప్పకుండా అందరూ అంగీకరిస్తారు. ఇది ఎంత పెద్ద యూనివర్సిటీ అని మీరు కూడా తెలుసుకుంటారు. బాబా తమ నయనాలపైన కూర్చోబెట్టుకొని మిమ్మల్ని చదివిస్తారు. మిమ్మల్ని స్వర్గంలోకి చేరుస్తాము అని అంటారు. కావున ఇటువంటి తండ్రితో ఎంత బాగా మాట్లాడాలి. మళ్ళీ బాబా ఎంతో సహాయం చేస్తారు. ఎవరి గొంతైతే మూసుకుపోయాయో వారి తాళాన్ని తెరుస్తారు. రాత్రి స్మృతి చేయడం ద్వారా ఎంతో ఆనందం కలుగుతుంది. బాబా తమ అనుభవాన్ని తెలియచేస్తున్నారు. తాము అమృతవేళ ఎలా మాట్లాడతారో చెప్తున్నారు. కావున జాగ్రత్తగా ఉండాలి. కులాన్ని కలంకితం చేయకూడదని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పంచవికారాలను దానం చేసి మళ్ళీ తిరిగి తీసుకోకూడదని బాబా అర్థం చేయిస్తున్నారు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం: బాబాకు ప్రియమైన వారిగా అయ్యేందుకు దయాహృదయులుగా ఈ సేవలో తత్పరులై ఉండాలి. సుపుత్రులుగా, ఆజ్ఞాకారులుగా, ఈ సత్యమైన యోగిలుగా, జ్ఞానీలుగా కావాలి. అమృతవేళ లేచి బాబాతో చాలా మధురాతి మధురంగా మాట్లాడాలి. బాబాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. బాబా సహాయాన్ని అనుభవం చేసుకునేందుకు అతి ప్రియమైన తండ్రిని చాలా ప్రేమగా గుర్తు చేసుకోవాలి. వరదానం: సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉండి మనసు ద్వారా సంతోషం యొక్క పాటను పాడేటువంటి అవినాశి భాగ్యశాలులుగా కండి. అవినాశి భాగ్యశాలులుగా ఎవరైతారు? మనస్సుతో సంతోషం యొక్క పాటని పాడేవాళ్ళు. ఎవరు పాడతారు? ఉమంగ ఉల్లాసాల్లో ఉండేవాళ్ళు. వివరణ: భాగ్యశాలి పిల్లలైన మీరు అవినాశి
విధి ద్వారా అవినాశి సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారు. మీ ముఖము నుండి ఎల్లప్పుడూ, ముఖము నుండి అంటే నోటి నుండి, ఎల్లప్పుడూ మీ మనస్సు నుండి వాహ్ వాహ్, ఓహో ఓహో అనే సంతోషం యొక్క పాటలు మారుమ్రోగుతూ ఉండాలి. ఓహో బాబా ఓహో, ఓహో నా భాగ్యం ఓహో అనే మధురమైనటువంటి, బాబా అంటారు ఓహో నా మధురమైన పరివారం, ఓహో శ్రేష్ఠ సంగమయుగం, మనోహరమైనటువంటి సంగమయుగం, ప్రతి కర్మ కూడా వాహ్ వాహ్. కావున మీరు అవినాశి భాగ్యవంతులు. మీ మనస్సులో ఎప్పుడూ ఎందుకు అనే ప్రశ్న రాదు, ఎందుకు నేను అనే ప్రశ్న రాకూడదు. ఎందుకనే దానికి బదులుగా వాహ్ వాహ్ అనే దాన్ని మీరు ఉపయోగిస్తూ వాహా ఆహా అనే పాటలే పాడాలి. స్లోగన్: ఏ సంకల్పంనైతే చేస్తారో దానికి అవినాశి గవర్నమెంట్ స్టాంపుని ముద్రిస్తే స్థిరంగా ఉంటారు. అవినాశి గవర్నమెంట్ స్టాంపుని ముద్రిస్తే స్థిరంగా ఉంటారు. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.